హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఎండు చేపలు టమాటా కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దాము. ఇంకా చేపలు నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు చేపలకి కర్రీలో సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, చేపల్లోనే ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇంకా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని, ఆవాలు వేయలేదండి, జీలకర్ర వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చేపలు ఒక్కొక్కటిగా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. డ్రై ఫిష్ కదా విరిగిపోతాయి అని ఉండదండి, బాగానే ఉంటాయి. మంచి చేపలు, కొంచెం పెద్ద చేపలు అయితే బాగానే ఉంటాయి. అసలు డ్రై ఫిష్ ఈ ఎండు చేపలు వండుతుండగానే ఆకలి వేస్తుంది, ఆ స్మెల్కే తినాలి అనిపిస్తుంది. మన పప్పుచారు ఉప్పు చేప చాలా వ్యూస్ వచ్చాయి, చాలామంది చూశారు. థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా ఫ్రై అయ్యి చేపలు కూడా ఫ్రై అయ్యాయి కదా, కొంచెం కారంను సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. చేపల్లోనే సాల్ట్, ఉప్పు చేపల్లోనే ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఆ సాల్ట్ ఎందుకంటే ఇందులోని మనం టమాటా, ఆనియన్స్, కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి వాటి కోసం కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఎక్కువ అయిపోతుందండి, ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి. ఇంకా టమాటాలు వేసేసి మూత పెట్టి ఉంచేయాలండి. టమాటాలు ఎప్పుడు వేసినా కూడా వెంటనే కలపకూడదు, మూత పెట్టి ఉంచేస్తే అవి బాగా మగ్గుతాయి, ఆవిరికి మెత్తబడిపోతాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మూత పెట్టి ఉంచేసి కాసేపు అయ్యాక చూడండి, ఈ విధంగా టమాటాలన్నీ బాగా మగ్గిపోయి దగ్గరికి అయిపోయింది. చేపలు కూడా కలర్ మారింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి, కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం రెగ్యులర్గా తినాం కానీ ఎప్పుడో తింటాం కదండి, ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకొని తిన్నా బాగుంటుంది. ఎండు చేపలు చాలామంది తినకూడదు అది అంటారు కానీ తినొచ్చండి. దీనిలో కూడా ప్రోటీన్స్ అవి ఉంటాయి, హెల్త్కి మంచిదని కూడా చెప్తున్నారు. అసలు డ్రై ఫిష్ ఈ ఎండు చేపలు వండుతుండగానే మంచి స్మెల్ వస్తుంది, తినాలనిపిస్తుంది కూడా. వేడివేడి అన్నంలోని కలుపుకొని తింటూ ఆ ఎండు చేప ముక్కలు నంచుకుంటుంటే ఎంత బాగుంటుంది అసలు. కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం అటు ఇటు కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఉంచేసుకోవాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ముక్కలు కూడా ఎక్కడ చెదిరిపోలేదు, చాలా బాగా వచ్చాయి. ఇంకా వేడివేడి రైస్ తోటి తింటమేనండి, చాలా బాగుంటుంది. ఇది రైస్ తోటి బాగుంటుంది. వేడివేడి రైస్తో పెట్టుకొని ఇంకా జ్యూస్ కలుపుకొని ఎండు చేప ముక్కలు తింటుంటే అద్భుతం అసలు. టేస్ట్ అయితే సూపరు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది చూసారు. ఇదండి ఎండు చేపలు టమాటా కర్రీ.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.